వెల్కమ్ టు మై ఛానల్ ఎన్బి వేద. మనం రోజు కష్టపడుతూ ఉంటాం, కానీ ఎక్కడి వాళ్ళం అక్కడే ఉంటున్నాం అనిపిస్తుందా? దానికి కారణం మనం కష్టపడకపోవడం కాదు, మనం బై బ్యాక్ యువర్ టైం అనే కాన్సెప్ట్ను అర్థం చేసుకోకపోవడం. ముఖ్యంగా ఈ బై బ్యాక్ యువర్ టైం బుక్లో డ్రీమ్ బిగ్ అచీవ్ బిగ్ అనే చాప్టర్ మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చాలామంది ఒక స్థాయికి వచ్చాక ఆగిపోతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సమయం లేక కాదు, వాళ్ళకి విజన్ లేక. మీరు ఒక బిజినెస్లో లేదా వృత్తిలో సక్సెస్ అవ్వాలి అంటే మీరు చేసే పని కంటే మీరు చూసే కళ పెద్దగా ఉండాలి. డాన్ మార్టెల్ గారు ఏమంటారంటే, మీ డ్రీమ్ చిన్నదైతే మీరు చేసే పనులు కూడా చిన్నవిగానే మిగిలిపోతాయి. మీరు నెలకు ₹1,00,000 సంపాదించాలని కలను కంటే మీ మెదడు దానికి తగ్గట్టే ఆలోచిస్తుంది. అదే ₹1,00,00,000 సంపాదించాలని లక్ష్యం పెట్టుకుంటే మీ మెదడు అద్భుతమైన ఐడియాలను వెతుకుతుంది. అసలు బైబ్యాక్ లూప్ అంటే ఏంటో తెలుసా? మీరు ఎదగాలంటే మీరు చేసే పనులన్నీ మీరే చేయకూడదు. పెద్దగా ఆలోచించినప్పుడు భయం వేస్తుంది, అది సహజం. కానీ ఆ భయమే మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పే సంకేతం. నేను ఇది చేయగలనా అని కాకుండా, ఇది చేయాలంటే నేను ఎవరి సహాయం తీసుకోవాలి అని ఆలోచించడమే అసలైన లీడర్ లక్షణం. నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊరిలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. అతను చాలా అందమైన విగ్రహాలు చెక్కేవాడు. కానీ అతని దగ్గరికి ఎవరు వచ్చినా నాకు సమయం లేదు, వచ్చే నెలరా అని పంపించేవాడు. అతను రాత్రి పగలు కష్టపడుతున్నాడు, కానీ అతనికి వచ్చే ఆదాయం మాత్రం పెరగడం లేదు. పైగా ఒళ్ళు నొప్పులు, మానసిక ఒత్తిడి మాత్రం పెరుగుతున్నాయి. ఒకరోజు ఒక వృద్ధుడు అతని దగ్గరికి వచ్చి, నాయనా, నువ్వు ఇంత బాగా చెక్కుతావు కదా, పక్కనే ఇంకో 2 గుర్రాలను పెట్టుకుని వాళ్లకు నేర్పించవచ్చు కదా అని అడిగాడు. దానికి శిల్పి విసుగ్గా, వాళ్ళకి నేర్పిస్తే నా పని నాణ్యత పడిపోతుంది, పైగా వాళ్ళకి జీతం ఇవ్వాలి, నాకు మిగిలేది ఏముంటుంది, అందుకే అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను అని చెప్పాడు. కానీ ఒకరోజు ఆ శిల్పికి తీవ్రమైన జ్వరం వచ్చింది. 10 రోజులు చేతిలో ఉలి పట్టుకోలేకపోయాడు. ఆ 10 రోజులు ₹1 కూడా రాలేదు. అప్పుడు అతనికి అర్థమైంది, తను పనోడు కాదు, తన సమయానికి తానే బానిస అయ్యాడు అని. కోలుకున్నాక అతను 2 పని వాళ్ళని పెట్టుకున్నాడు. రాయిని కడగడం, ప్రాథమిక ఆకారాన్ని చెక్కడం వంటి చిన్న చిన్న పనులను వాళ్ళకు అప్పగించాడు. తను కేవలం కళ్ళు, ముక్కు వంటి ముఖ్యమైన మెరుగులు దిద్దే పనిని మాత్రమే ఉంచుకున్నాడు. దీనివల్ల ఫలితం ఏంటి? గతంలో నెలకి 1 విగ్రహం చేసే అతను ఇప్పుడు నెలకి 10 విగ్రహాలు చేయడం మొదలుపెట్టాడు. తన ఆదాయం 10 పెరిగింది, ఒత్తిడి తగ్గింది. ఇప్పుడు అతను పెద్ద పెద్ద ఆలయాలకు శిల్పాలు చెక్కి బిగ్ డ్రీమ్ వైపు అడుగులు వేయగలుగుతున్నాడు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది, మనలో చాలామంది ఆ శిల్పిలాగే చిన్న చిన్న పనులన్నీ మనమే చేయాలనుకుని మన ఎదుగుదలను మనమే ఆపేస్తున్నాం. మీకు నచ్చని పనులను వేరే వాళ్ళకు ఇవ్వడం అంటే మీ బాధ్యత నుండి తప్పుకోవడం కాదు, మీరు పెద్ద విజయాలు సాధించడానికి మీ సమయాన్ని మీరు కొనుక్కోవడం. ఇందులో మీరు ఆచరించాల్సిన 3 పాయింట్స్ని నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్, విజన్ బోర్డ్ సిద్ధం చేసుకోండి. మీరు 5 ఏళ్ల తర్వాత ఎక్కడ, ఎలా ఉండాలి అనుకుంటున్నారో స్పష్టంగా రాసుకోండి. సెకండ్ పాయింట్, 80/20 రూల్ వాడండి. మీ రిజల్ట్స్లో 80% ఇచ్చే ఆ 20% పనుల మీద మాత్రమే మీరు ఫోకస్ చేయండి. థర్డ్ పాయింట్, ఎనర్జీ కిల్లర్స్ని వదిలేయండి. మీకు నచ్చని, మీకు ఎనర్జీని తీసేసే పనులను వేరే వాళ్ళకు ఇచ్చేయండి. దానికి బైబ్యాక్ యువర్ టైం అని పేరు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనందరికీ రోజుకు ఉండేది 24 గంటలే. కానీ కొందరు మాత్రమే ప్రపంచాన్ని వెళ్తున్నారు, ఎందుకంటే వారు తమ సమయాన్ని కొనుక్కుంటున్నారు. మీరు చేసే చిన్న చిన్న పనుల్లో మునిగిపోయి మీ జీవిత ఆశయాన్ని మర్చిపోకండి.
కలలు పెద్దవిగా కనండి. వాటిని సాధించే క్రమంలో మీ సమయాన్ని కాపాడుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమ్మరీస్ కోసం, మంచి మంచి వీడియోల కోసం వెంటనే మా ఎన్‌బీ వేద ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.